బీదర్ దొంగల కోసం హైదరాబాద్ పోలీసులు కాలిస్తున్నారు. కాల్పులు జరిపిన వారిలో ఒక నిందితుడిని గుర్తించారు. ట్రావెల్ సిబ్బందికి ఇచ్చిన ఐడీ కార్డు ఆధారంగా నిందితుడిని ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు చెందిన అమిత్ కుమార్ గా గుర్తించారు. అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారో గాలిస్తున్నారు. నిన్న కర్ణాటక బీదర్లోని ఓ ఏటీఎంలో డబ్బు నింపే సిబ్బందిపై కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులు 93 లక్షల రూపాయలతో బైక్ పై తప్పించుకున్నారు. దొంగలు హైదరాబాద్ కు వచ్చి ఆబిడ్ సమీపంలోని రోషన్ ట్రావెల్స్ లో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ కు వెళ్లేందుకు బస్ టికెట్లు తీసుకున్నారు. బస్సులో బ్యాగులు తనిఖీ చేసిన ట్రావెల్స్ ఉద్యోగిపై దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి కాల్పుల సంఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. దాదాపు 10 టీమ్స్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తి ఉన్నాడో అతను కూడా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా చేసుకొని సీసీ ఫుటేజ్లన్నింటినీ కూడా హైదరాబాద్లో పరిశీలించిన తర్వాత పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి డీసీపీ బాలస్వామి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సరే, ఈ నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఏమన్నా పురోగతి ఉందా? ఈ కేసులో ఎవరు ఏంటనేది ఏమైనా ఐడెంటిఫై చేయడం జరిగిందా? ప్రస్తుతం వారి కోసం ఎన్ని టీమ్స్ గాలిస్తున్నాయి? నిన్న సాయంత్రం అఫ్జల్గంజ్లో జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్కి సంబంధించి కమిషనర్ పోలీస్ హైదరాబాద్ ఆదేశాల మేరకు ఈసీ జోన్ పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. ఎస్టర్డే ఈ కాల్పులు జరిపిన తర్వాత నిందితులు ఒక ఆటోలో పారిపోయినట్లు తెలుస్తూ ఉంది. వీళ్ళు సికింద్రాబాద్ వైపు వెళ్ళినట్లు గుర్తించాము. దానికి సంబంధించి ఇంకా ఫుటేజెస్ని వెరిఫై చేస్తూ ఉన్నాము. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. సార్, ముఖ్యంగా ఈ బీదర్ నుంచి హైదరాబాద్కి వీళ్ళు ఎట్లా ట్రావెల్ అయ్యారు, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బును కూడా వేరొక బ్యాగ్లోకి చేంజ్ చేశారనేటువంటి సమాచారం అందుతుంది. వాటికి సంబంధించి ఏమన్నా క్లూస్ని ఇప్పటివరకు ఏమన్నా సేకరించారా సార్? నిందితులు బీదర్లో అఫెన్స్ చేసిన తర్వాత అఫ్జల్గంజ్కి వచ్చి ఇక్కడ నుంచి రాయ్పూర్కు వెళ్ళడానికి ప్రయత్నించినట్టు తెలుస్తూ ఉంది. బట్ నిందితులు బీదర్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారనేది మనం ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నాము. బట్ ఇప్పటి వరకు ప్రజెంట్ ఎక్కడ కూడా మనకు క్లూస్ రాలేదు. బట్ అఫ్జల్గంజ్లోనే దాదాపు 2 గంటలు అక్కడ వెయిట్ చేసి ఒక బ్యాగ్ కొనుక్కొని అందులో వీళ్ళని డబ్బులు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ వెరిఫై చేసినప్పుడు ఇండివిజువల్స్ ఇద్దరే ఉన్నారు. సో ఇద్దరికి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా వచ్చాయి. అవి కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నాము. పరిశీలించి విల్ టేక్. అంటే ఈ బ్యాగ్ని చెక్ చేయడం అంటే అక్కడ ఎవరైతే ఆ ప్రైవేట్కి సంబంధించినటువంటి ట్రావెల్స్ అతను ఉన్నాడు, అతను ఎందుకు సస్పెక్ట్ చేయాల్సి వచ్చింది? అంటే వీళ్ళు ఏమన్నా ముందుగా ఏమన్నా కొద్దిగా అనుమానాస్పదంగా కనిపించడం జరిగిందా, లేకుంటే అనుకోకుండా అక్కడ చెక్ చేయడానికి వెళ్ళారా? మీకు అందరికీ తెలుసు, దాదాపు 2 నెలల కింద మనకు హైదరాబాద్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మనము దాదాపు ఆల్ ట్రావెల్ ఏజెన్సీస్కి, లాడ్జెస్కి, ఆల్ హోటల్స్కి కూడా అనుమానాస్పదంగా ఎవరు వ్యక్తులు కనిపించినా, లగేజెస్ కనిపించినా కానీ చెక్ చేయాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు రొటీన్ చెక్లో భాగంగానే ఈ వెహికల్లో లగేజ్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించినప్పుడు అనుమానాస్పదంగా కొంత మనీ కనబడడం, దాంతో అతను ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫామ్ చేస్తామనే టైంలోనే వాళ్ళు నిందితులు దాడి చేసి ఫైర్ చేసి పారిపోయినట్టు తెలుస్తుంది. సార్, మీతో పాటు ఈ బీదర్ పోలీసులు కూడా ఈ ఆపరేషన్లో ఉన్నారా? అంటే వాళ్ళ నుంచి ఏమన్నా మనకి ఇప్పటివరకు ఏమన్నా కొంత సమాచారం ఏమన్నా వచ్చిందా? అక్కడి నుంచి ఏమన్నా ఫుటేజ్ కానీ అట్లాంటివి ఏమన్నా దొరికాయి సార్? బీదర్ నుంచి కూడా మనకు ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. అందులో నిందితులను పరిశీలించినప్పుడు వాళ్ళ కొన్ని పోలికలు అనేటివి మ్యాచ్ అవుతూ ఉన్నవి. సో వాళ్ళనే బీదర్ పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ దీన్ని దర్యాప్తు చేస్తారు. సార్, ఫైనల్గా సార్, అంటే బీదర్తో పాటు ఇంకా ఇట్లాంటి సంఘటనలు ఎక్కడైనా వీళ్ళు చేసినట్లు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? దాంతోపాటు వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు సార్? ఎందుకంటే అక్కడ జరిగినటువంటి క్రైమ్, అక్కడ చేసినటువంటి మోడ్ ఆఫ్ ఆపరేషన్ చూస్తే ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అనుమానిస్తున్నారు? ఇక్కడ జరిగినటువంటి క్రైమ్ను పరిశీలించినట్లయితే నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తూ ఉంది. ఇంతకు ముందు కూడా మనకు
దాదాపు ఒక 15 days బ్యాక్ ఛత్తీస్గఢ్లో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ అయిందనేది మనకు తెలుస్తూ ఉంది. అవి కూడా పరిశీలిస్తున్నాం. రైట్, ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ పోలీసులు ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇటు బీదర్ పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు కూడా ఈ నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని సీసీ ఫుటేజ్లను కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లను ఆధారంగా చేసుకొని నిందితుడిని ఒక్కరినైతే మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని త్వరలోనే పట్టుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరోవైపు ఇలాంటిదే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒకటి జరిగినటువంటి సంఘటన కూడా వెలుగు చూసింది కాబట్టి ఆ సంఘటనలో కూడా వీళ్ళే ఉన్నారా అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయనేటువంటి అంశాన్ని అయితే పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్.